హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. ఈ రోజు మనం అందం అంటే బ్యూటీ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియాలో అబ్బాయిలకి అందం అనేది ఒక ఆప్షన్ మాత్రమే, అవసరం కాదు. మనం మొహం కడుక్కోవడమే గొప్ప, దానికి మళ్ళీ క్రీములు లోషన్లు రాస్తామా? కానీ ఈ మధ్య కాలంలో మన మీద ప్రెషర్ పెరిగిపోయింది. టీవీలో యాడ్స్ వస్తాయి, ఈ క్రీమ్ రాయండి 7 రోజుల్లో మహేష్ బాబులా అయిపోతారు అని. నేను చిన్నప్పుడు ఒక ఫేర్నెస్ క్రీమ్ కొన్నా. 7 రోజులు రాసా, 7 నెలలు రాసా, 7 ఏళ్లు రాసా. మహేష్ బాబు అవ్వలేదు కదా, ఉన్న కలర్ కూడా పోయి మాడిపోయిన మసాలా దోశలా తయారయ్యా. అప్పుడు అర్థమైంది, అందం అనేది ట్యూబ్లో ఉండదు, మన జేబులో ఉంటది అని. డబ్బులుంటే ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తాం. ముఖ్యంగా మనం హెయిర్ స్టైల్ మార్చుకుందామని సలూన్కి వెళ్తాం. మనం ఫోన్లో విజయ్ దేవరకొండ ఫోటో తీసుకుని వెళ్తాం. కటింగ్ అయ్యాక అద్దంలో చూసుకుంటే బ్రహ్మానందం గారు కనిపిస్తారు. ఆ బార్బర్ గాడు మన తలని ఏం చేస్తాడో వాడికే తెలియాలి. ఈ రోజు మనం ఆ సలూన్లో జరిగే చిత్రహింసల గురించి మాట్లాడుకుందాం. మీ జుట్టు గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే నవ్వి నవ్వి రాలిపోయే ఛాన్స్ ఉంది. రెండవ సెగ్మెంట్ మన లోకల్ బార్బర్ షాప్ తోనే స్టార్ట్ అవుతుంది. మన ఊర్లో ఉండే లోకల్ బార్బర్ షాపులు ఉంటాయి చూడండి, అవి ఒక ఎమోషన్. షాప్ పేరు రమేష్ హెయిర్ స్టైల్స్ అని ఉంటది. లోపల మాత్రం పాతకాలం కుర్చీలు, ఒక రేడియోలో పాత పాటలు వస్తుంటాయి. మనం కుర్చీలో కూర్చోగానే బార్బర్ అన్న మన మెడలో ఒక గుడ్డ కడతాడు. అది ఎంత టైట్ గా కడతాడు అంటే మనకి ఊపిరాడదు. అన్నా లూజ్ చేయవా అంటే, పర్లేదు తమ్ముడు, గట్టిగా ఉంటేనే జుట్టు లోపలికి వెళ్ళదు అంటాడు. జుట్టు లోపలికి వెళ్ళకపోతే ఓకే, కానీ నా ప్రాణం పైకి పోతే ఎవడు బాధ్యత? ఆయన మనల్ని ఎలా కట్ చేయాలి అని అడగడు, ఆయనకి నచ్చినట్టు కట్ చేస్తాడు. మనం భయపడుతూ అన్న సైడ్స్ కొంచెం తీయి, పైన టచ్ చేయకు అని చెప్తాం. ఆయన సరే అంటాడు. కానీ కత్తెర పట్టుకోగానే ఆయనకి పూనకం వస్తుంది, కచకచకచ అని సౌండ్ వస్తుంది. 5 నిమిషాల్లో చూస్తే పైన జుట్టుండదు, సైడ్స్ ఉండవు, మొత్తం లేపేస్తాడు. కుడుములు కటింగ్. మనం ఏడుపు మొహంతో చూస్తే సమ్మర్ కదా తమ్ముడు, గాలి ఆడుద్ది, మళ్ళీ పెరుగుద్దిలే అని సింపుల్ గా చెప్తాడు. నీకేం బాగానే చెప్తావు, నీదేం పోయిందన్నా, పోయింది మాది కదా బొచ్చు. ఇక లాస్ట్ లో ఆయన చేసేది మెడ విరవడం, నెక్ క్రాక్. సడన్ గా మన తల పట్టుకుని టప్ అని ఒకవైపు తిప్పుతాడు. వీడు మనల్ని మనిషి అనుకుంటున్నాడా లేక జంతువు అనుకుంటున్నాడా? ఆ సౌండ్ కి మన నరాలన్నీ కట్ అయిపోయాయి అనుకుంటాం. మళ్ళీ ఇటువైపు టప్. నాకు డౌట్ ఏంటంటే, వీడు బార్బరా లేక WWE రెజ్లరా? తిప్పి తిప్పి పిప్పి చేసేలా ఉన్నాడు. ఆ షాప్ నుండి బయటికి రాగానే మన ఫ్రెండ్స్ అందరూ మనల్ని చూసి నవ్వుతారు. ఏంట్రా గుండు కొట్టించావా, తిరుపతి వెళ్ళావా అని ఏడిపిస్తారు. అదేంటో, కటింగ్ చేయించుకున్న వారం రోజుల వరకు మనం మనుషుల్లా కనిపించాం. సరే, లోకల్ షాప్ లో బాగోలేదని సిటీలో ఉన్న ఒక పెద్ద యూనిసెక్స్ సలూన్కి వెళ్తాం. అక్కడికి వెళితే ఫస్ట్ మనకు అర్థం కానిది ఆ డోర్. అది తోయాలా, లాగాలా లేక సెన్సారా అర్థం కాదు. అద్దంకి గుద్దుకొని లోపలికి వెళ్తాం. అక్కడ రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉంటది. హాయ్ సార్, డూ యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ అంటది. జుట్టు కత్తిరించుకోవడానికి కూడా అపాయింట్మెంట్ కావాలా? ఇదేమైనా కిడ్నీ ఆపరేషన్? లోపల బార్బర్స్ అందరూ స్టైల్ గా ఉంటారు, జుట్టుకి రంగులు వేసుకుని బుడబొక్కల వాళ్ళలాగా ఉంటారు. మనం సీట్లో కూర్చోగానే వాడొక వాటర్ స్ప్రే కొడతాడు. ఆ నీళ్లు పన్నీరు చల్లినట్టు ఉండవు, మన మొహం మీద ఎవరో ఉమ్మేయనట్టుంటాయి. వాడు కట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. సార్, యువర్ హెయిర్ టెక్స్చర్ ఇస్ డ్రై, ఐ విల్ గివ్ యూ లేయర్స్ అంటాడు. మనకేం అర్థం కాదు, గంగిరెద్దులా తల ఊపుతాం. వాడు కత్తెరతో గాల్లో ఏదో మ్యాజిక్ చేస్తాడు, ఒక్క ముక్క కూడా కింద పడదు. చివరకు అద్దం చూపిస్తాడు. మనం లోకల్ షాప్ లో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉంటాం. కానీ బిల్లు చూస్తే గుండె ఆగిపోద్ది. హెయిర్ కట్ 500 రూపాయలు. 500 రూపాయల? మా ఊర్లో అయితే పెళ్లి కొడుకు మేకప్ కి కూడా 500 తీసుకోర్రా. మళ్ళీ వాడు ఎక్స్ట్రా బిజినెస్ చేస్తాడు. సార్, మీకు డాండ్రఫ్ ఉంది, మా దగ్గర స్పా ఉంది, 2000 అవుద్ది, చేయమంటారా? వద్దు తమ్ముడు, ఆ 2000కి షాంపూ బాటిల్ కొంటే మా ఏరియా మొత్తానికి తలస్నానం చేయించొచ్చు అని చెప్పి పారిపోవాలి. సెలూన్ లో ఇంకో సర్వీస్ ఉంటది, అదే ఫేషియల్ అండ్ మసాజ్. పెళ్లి చూపులకు వెళ్తున్నామని ఫేషియల్ చేయించుకుందామని వెళ్తాం. వాడు మన మొహానికి ఏవేవో క్రీములు రాస్తాడు. అది రాశాక మన మొహం చూస్తే కోతికి వైట్ పెయింట్ వేసినట్టుంటది. 20 నిమిషాలు ఆరబెట్టాలంటాడు. ఆ టైంలో మనకి లేనిపోని దురదలన్నీ వస్తాయి. ముక్కు మీద ఈగ వాలిద్ది, గోక్కోలేం. కళ్ళు మూసుకుని పడుకుంటే వాడు సడన్ గా మసాజ్ స్టార్ట్ చేస్తాడు. మసాజ్ అంటే సున్నితంగా చేయాలి కదా. వీడు పిండిని పిసికినట్టు, చపాతీని ఒత్తినట్టు మన బుగ్గలు సాగదీస్తాడు, మొహం మీద చరుస్తాడు.
అన్న నొప్పిరా అంటే గ్లో రావాలంటే పెయిన్ ఉంటుంది సార్ అంటాడు. చివరికి గోల్డ్ ఫేషియల్ అంటాడు, అంటే మొహం బంగారంలా మెరుస్తుందని. చేయించుకుని బయటకు వచ్చాక చూస్తే బంగారంలా ఉండదు, పసుపు కొమ్ములా ఉంటది. ఇంటికి వెళ్ళాక అమ్మ అడుగుద్ది, ఏంట్రా మొహానికి పసుపు రాసుకున్నావని. అది పసుపు కాదు మమ్మీ, 1500 రూపాయల గోల్డ్ ఫేషియల్ అని ఏడవాలి. ఈ అందం కోసం మనం పడే పాటలు దేవుడికే తెలియాలి. జుట్టు సంగతి పక్కన పెడితే బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్తాం. మాల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉండే సేల్స్ గర్ల్స్ మనల్ని టార్గెట్ చేస్తారు. మనం ప్రశాంతంగా షర్ట్ చూస్తుంటాం. సడన్ గా వెనకాల నుండి హలో సార్ మే హెల్ప్ యూ అని గొంతు వినిపిస్తాం. గుండె జారిపోద్ది. ఏం లేదు మేడం చూస్తున్నా అని పక్కకి వెళ్తాం. అక్కడ ఇంకో సేల్స్ మ్యాన్ ఉంటాడు. వాడు కూడా సార్ న్యూ అరైవల్ సార్ అంటాడు. ఒరే నన్ను నచ్చింది కొనుక్కొనివ్వండిరా బాబు, దయ్యాల్లాగా ఎందుకు వెంట పడతారు. మనం ఏదైనా చిరిగిన జీన్స్ చూస్తే ఇది ఫ్యాషన్ సార్, ట్రెండింగ్ అంటారు. దాని రేటు 3000. చిరిగిన దానికి 3000 ఇవ్వాలా? అదే ప్యాంట్ మా నాన్నకి చూపిస్తే ఎవడరా కుక్కలు చించిన ప్యాంట్ తెచ్చావు, కుట్టించుకుని వేసుకో అంటాడు. ఇక ట్రయల్ రూమ్ అదొక మాయా ప్రపంచం. అందులో ఉండే అద్దం ఎలాంటిది తెలిసే? అందులో మనం చూసుకుంటే ప్రభాస్లా కనిపిస్తాం. లైటింగ్ ఎలా ఉంటది, అబ్బా ఎంత బాగున్నానరా అని కొనేస్తాం. ఇంటికొచ్చి మన ఇంటి అద్దంలో చూసుకుంటే అదే షర్టు మున్సిపాలిటీ డ్రెస్లా కనిపిస్తుంది. అప్పుడు అర్థం అవుద్ది ఆ మాల్ వాడు అద్దంలో కూడా ఫిల్టర్ పెట్టాడు అని. మాల్లో రేట్లు ఎక్కువని ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఫోటోలు చూస్తాం. అందులో మోడల్ గాడు ఆ షర్ట్ వేసుకుని కండలు తిరిగిన బాడీతో హృతిక్ రోషన్లా ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఈ షర్ట్ వేసుకుంటే నేను కూడా అలా అయిపోతా అనుకుని ఆర్డర్ చేస్తాం. డెలివరీ వస్తుంది. ఆత్రంగా ప్యాకెట్ చింపి వేసుకుంటాం. అద్దంలో చూసుకుంటే హృతిక్ రోషన్ కనిపించడు, బ్రహ్మానందం గారు కనిపిస్తారు. షర్ట్ ఏమో లూజ్గా, చేతులు పొడవుగా జోకర్లా ఉంటాం. అప్పుడు అర్థం అవుద్ది బట్టలు మారితే మనిషి మారడు అని. పోనీ దాన్ని రిటర్న్ పెడదామంటే అదొక ప్రాసెస్. రీజన్ ఏంటి అని అడుగుతారు. నేను అనుకున్నది ఒకటి అయ్యిందొకటి అనే ఆప్షన్ ఉండదు కదా. సైజ్ ఇష్యూ అని పెడతాం. వాడొచ్చి తీసుకుంటాడు. కానీ ఆ డబ్బులు బ్యాంక్కి రావు, వాలెట్లు పడతాయి. ఆ డబ్బులతో మళ్ళీ ఇంకో చెత్త కొనాలి. ఇదొక చక్రం ఫ్రెండ్స్, ఇందులో ఇరుక్కుపోయాం. సో ఫ్రెండ్స్, సెలూన్కి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్ళినా మన పరిస్థితి ఇంతే. 500 పెట్టి కటింగ్ చేయించుకున్నా, 50 రూపాయలకి చేయించుకున్నా వారం రోజుల తర్వాత జుట్టు పిచ్చి గడ్డిలానే ఉంటది. 3000 షర్ట్ వేసుకున్నా, 150 షర్ట్ వేసుకున్నా ఉతికితే రంగు పోవాల్సిందే. అసలైన అందం ఎక్కడుంటుందో తెలుసా? మన కాన్ఫిడెన్స్ లో ఉంటది, మరియు జేబులో డబ్బులో ఉంటది. కాబట్టి అద్దంలో చూసుకుని బాధపడకండి. ఎవరో ఏదో అనుకుంటారని టెన్షన్ పడకండి. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని ప్రేమించే అమ్ముంది, ఫ్రెండ్స్ ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే లక్కీ. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీకెప్పుడైనా సెలూన్ వాడు గుంగు కొట్టించాడా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ నెక్స్ట్ కటింగ్ కుడుముల కటింగ్ అవుద్ది. ఇట్లు మీ బాధితుడు, మీ ఏంటి పరిస్థితి రాజా. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.